హలో అందరికీ. చెన్నై స్టైల్ సాంబార్ చేసేసుకుందామా? కాకపోతే లిక్విడ్ స్టైల్‌లో చేసుకుందాము. సో, స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్, తాలింపు గింజలు, రెడ్ చిల్లీ, మన ఫేవరెట్ ఆనియన్స్, కరివేపాకు, ఇంకా ఇష్టమైన వెజిటబుల్స్ అన్నీ వేసేసుకొని వేపుకోవాలి. ఇవి వేపేలోపు నాకు సాంబార్ అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. చెన్నైకి వెళ్ళే ముందు నాకు సాంబార్ అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. కానీ చెన్నై వెళ్ళిన తర్వాత సాంబార్ మీద బాగా ప్రేమ పెరిగిపోయింది. సో ఈ సాంబార్లో నేను మామిడికాయ కూడా వేసుకుంటున్నాను. ఇందులో ఉప్పు, కారం, ఇంకా కొంచెం సాంబార్ పౌడర్, నాకు ఎక్కువ తిక్కగా వద్దు కాబట్టి సో ఇవన్నీ వేసేసుకొని వేయించేసుకొని పప్పు కూడా వేసుకొని ఒక 2 to 3 మినిట్స్ వరకు ఇలా బబుల్ అంతే వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత వాటర్ వేసుకోవాలి. ఇదే టైంలో కొబ్బరి, చింతపండు పులుసు వేసుకొని 20 మినిట్స్ కుక్ చేసుకోవాలి అంతే.